హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో సింపుల్‌గా చేసుకునే దొండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ దొండకాయ వేపుడును రసం పెట్టినప్పుడు కానీ, సాంబార్ పెట్టినప్పుడు కానీ సైడ్ డిష్‌గా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే రైస్‌లో కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రిపరేషన్‌లోకి వెళ్ళిపోదాం రండి. స్టవ్ వెలిగించి బాణలి పెట్టి దీనిలో 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్‌ని వేసుకోవాలి. వేపుడు కదండీ మనం చేసేది, కొంచెం ఎక్కువే ఆయిల్ పడుతుందండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూను శనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. పావు టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. పావు టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి. వీటిని గరిటెతో కలుపుకొని లో మీడియం ఫ్లేమ్లో పప్పులు కలర్ మారే వరకు వేయించుకుంటూ ఉండాలి. పప్పులు ఇలా కలర్ మారినట్టుగా వేగిన తర్వాత దీనిలో 5 ఎండుమిరపకాయలను ముక్కలుగా చేసి వేసుకోవాలి. దీనిలో శుభ్రంగా కడిగిన 5 పచ్చిమిరపకాయలను చీలికలుగా చేసి వేసుకోవాలి. అలానే శుభ్రంగా కడిగిన 4 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. వీటిని గరిటెతో కలుపుకొని పోపును వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత దీనిలో పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. దీనిని కూడా కలుపుకొని కేజీ దొండకాయలను శుభ్రంగా కడిగి ఒక కాయను 2 చీలికలుగా చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పోపులో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని పోపులో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. వీటిని మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటెతో తిప్పుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ వేయించాలి. దొండకాయ ముక్కలు తొందరగా వేగవండి, కొంచెం టైం తీసుకుంటాయి వేగడానికి. మధ్య మధ్యలో కలుపుతూ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు మెత్తబడినట్టుగా వేగిన తర్వాత దీనిలో 3/4 టేబుల్ స్పూను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మరో 4-5 నిమిషాలు హై మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుకుంటూ వేయించాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ వేపుడును బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ వేపుడు రెడీ. ఎటువంటి పొడులు వేయకుండా చేసిన ఈ దొండకాయ వేపుడు రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సాయిశ్రీ కిచెన్ అండ్ డైలీ నీడ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.